నమస్తే అండి. బడ్జెట్ డెఫిసిట్‌కి, ట్రేడ్ డెఫిసిట్‌కి తేడా ఉందా? ఉంటే ఏంటి? 2 ఒకటే అనుకున్న వాళ్ళు కొందరున్నారు. యాక్చువల్‌గా ఇది యూట్యూబ్‌లో కొందరు కామెంట్‌లు పెట్టారు. నేను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ని క్రిటికల్‌గా ఉంటే, సో, వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ అబౌట్ $36 ట్రిలియన్ డెట్ అని. యాహ్! దట్ ఈస్ ద బడ్జెట్ డెఫిసిట్ అండి. యాక్చువల్‌గా నేషనల్ డెట్ బడ్జెట్ డెఫిసిట్ కాదు. బడ్జెట్ డెఫిసిట్ ఈస్ డిఫరెంట్. Budget deficits lead to more national debt. $36 trillion national debt is unsustainable. Let me say that is upfront. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైతే అప్పు తీసుకుంటాం. ఆ అప్పు మూట కట్టుకొని $36 trillion అయింది కొన్ని సంవత్సరాలుగా. ట్రేడ్ డెఫిసిట్ వచ్చేసరికి ఎంత ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము, ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎగుమతి, దిగుమతులకి తేడా ఉండేదాన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటారు. ఇప్పుడు ఈ ట్రేడ్ డెఫిసిట్ నంబర్స్ చూడండి దేశాలతో. చైనా, హాంకాంగ్ మధ్య 250 బిలియన్ ఐ మీన్ అమెరికాకి, చైనా, హాంకాంగ్‌ల మధ్య $256 బిలియన్. ఇంకో ఎక్కడో ఫిగర్ చూసాను 290 వరకు ఉంది. యూరోపియన్ యూనియన్ సెకండ్ హైయెస్ట్, మెక్సికో, వియత్నాం, జర్మనీ, జపాన్, కెనడా సిక్స్త్ ఆర్ సెవెంత్. అలా ఇండియాకి $44 బిలియన్. నాకు గుర్తున్న నంబరు ఇండియా ఎక్స్‌పోర్ట్స్ టు యూఎస్ 85 బిలియన్ అండ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ యూఎస్ సంథింగ్ లైక్ 41 బిలియన్ ఎంతో. సో, ఆ డిఫరెన్స్ అది. సో దీస్ థింగ్స్ ఆర్ నాట్ నెసెసర్లీ డిట్రిమెంటల్. ఏది ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ నాట్ హ్యూజ్ ప్రాబ్లం. బడ్జెట్ డెఫిసిట్స్ ఆర్ నేషనల్ డెట్స్ ఆర్ హ్యూజ్ ప్రాబ్లం. ఈ బడ్జెట్ డెఫిసిట్స్ అనేవి ఎలా మొదలవుతాయో నేను ఇప్పుడు ప్రస్తుతం సెనెట్ పాస్ చేసిన బిల్లు అవుట్లే చేసి చూపెడతాను. ఇది చూడండి, ఇది సెనెట్ యాక్చువల్గా రెండు బిల్స్ ఉన్నాయి. ఒకటి సెనెట్ పాస్ చేసింది, ఒకటి హౌస్ పాస్ చేసింది. సెనెట్ వర్షన్ ఆఫ్ ద బిల్ $5.8 ట్రిలియన్ ఓవర్ నెక్స్ట్ 10 ఇయర్స్. అంటే సంవత్సరానికి 5.8 అంటే 10 ఏళ్ళు. సో అప్రాక్సిమేట్గా $600 బిలియన్ డెఫిసిట్ వస్తుంది. అది అంటే అంత బారో చేసుకోవాలి 10 ఏళ్లలో. ఇంకే అడిషనల్ $5.8 ట్రిలియన్ బారో చేసుకోవాలి ఆదాయం మించి. అది హౌస్ వర్షన్లో $2.8 ట్రిలియన్. ఈ రెండు ఇంకా రీకన్సైల్ చేయలేదు. ఈ రెండిట్లో మధ్యలో ఎక్కడ వస్తుందేమో అనుకుంటాను నెంబరు. ఐ హోప్ ఇట్ డజంట్ పాస్. ఎనీవే, వాటిని ఇటీవల పాస్ అయిన బిల్స్తో పోల్చుకుంటే బైడెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ అన్నాడు. అది $400 బిలియన్. 10 ఏళ్ల బిల్ అది కూడా. అది 1.2 ట్రిలియన్. మీకు ఎవరికన్నా చూసుంటే 1.2 ట్రిలియన్ ఓవర్ 10 ఇయర్స్. మరి 400 బిలియన్ ఎందుకంటే దాంట్లో ఇన్కమ్ ఉంది. అందరూ మనం కార్‌లో గ్యాస్ కొట్టించుకుంటాం చూసారా? దాని నుంచి కలెక్ట్ చేస్తారు మన దగ్గర టాక్స్ 18.3 సెంట్స్ కలెక్ట్ చేస్తారు. సో దట్ గోస్ ఇంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ ఓన్లీ. సో అది దాని మీద అడిషనల్‌గా పెట్టింది 400 బిలియన్ ఓవర్ 10 ఇయర్స్. అలాగే ఇది బైడెన్‌ది $1.8 ట్రిలియన్ అమెరికన్ రెస్క్యూ యాక్ట్ అనేది. ఇది టు కంటిన్యూ టు ఫైట్ అది కోవిడ్‌ని ఫైట్ చేయడం కోసం పాస్ చేసింది అది. తను అధికారంలో రాగానే మొట్టమొదట చేసింది అది. సో దట్ యాడెడ్ $1.8 ట్రిలియన్ ఫర్ ద డెఫిసిట్. అలాగే ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ వలన డెఫిసిట్ తగ్గింది. కేర్స్ యాక్ట్ ఇది ఫస్ట్ ట్రంప్ టర్మ్‌లో కోవిడ్ ఫైట్ చేయడానికి చేసింది $1.7 ట్రిలియన్. అప్పుడే అందరికి చెక్కులు పంపించారు. సంతకం చేసి మరీ పంపించాడు. అది ట్రంపే పంపించాడు అనుకున్నారు ప్రజలు. అందుకనే మార్కెటింగ్ జీనియస్. హీస్ వెరీ గుడ్ అట్ మార్కెటింగ్. అదే ఇప్పుడు బైడెన్ కూడా పంపించాడు ఈ $1.8 ట్రిలియన్ దగ్గర నుంచి. తన సంతకాలు పెట్టల. హీ డిడ్ంట్ టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ ఇట్. సో సీ ద డిఫరెన్స్ దేర్. దిస్ గాయ్ ట్రంప్ నోస్ హౌ టు సెల్ హిమ్సెల్ఫ్. There are a lot of people, I saw the interviews, they thought Trump personally sent them the check. అందుకే నోటేషన్ వాళ్ళు ఉన్నారు. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇవి రిసెషన్ రెస్పాన్సెస్లో అనుకోవచ్చు. ఐ మీన్ పీపుల్ హ్యావ్ టు డూ సర్టన్ థింగ్స్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ట్రంప్ ఫర్ దిస్. ప్రాబబ్లీ ఐ విల్ బ్లేమ్ బైడెన్ ఫర్ దిస్ టు సమ్ ఎక్స్టెంట్. ఇంత అవసరం లేదు, బట్ దే డిడ్ ఇట్ ఎనీవే. బట్ అట్లీస్ట్ దేర్ వాజ్ అ రీజన్ టు డూ ఇట్. ఈ ట్యాక్స్ కట్స్ దెర్ వాజ్ నో రీజన్ టు డూ ఇట్. $1.5 ట్రిలియన్. దీనివల్ల ఏమైంది? దిస్ ట్యాక్స్ కట్ లెడ్ టు a stock market boom. Fine, if you are invested in stocks or even directly or indirectly 401k పెరిగితే that's well and good. But what these things did, even the COVID relief also, what they did is they switched the balance. చూడండి, if you go back from 2000s to like ట్రంప్ గెలిచిన ఫస్ట్ టైం గెలిచిన దగ్గరికి ఇప్పటికి చూస్తే
it seems like billionaires are getting added more and more every year. Like there are billionaires are getting even bigger and bigger. Two reasons. ఒకటి ఈ ఇంబ్యాలెన్స్ అనేది చూసారా, రిచ్ గెటింగ్ రిచర్ పూర్ గెటింగ్ పూర్ అనేది దానికి ఎక్కడి నుంచో ఫండ్స్ రావాలి కదా. ఒకటి ఈ ట్యాక్స్ కట్స్ ద్వారా వచ్చినాయి, అలాగే ఆ ట్యాక్స్ కట్స్ ద్వారా కంపెనీలు స్టాక్ బైబ్యాక్స్లతో అది రీసైకిల్ అయ్యి అక్కడే వాళ్ళు దోస్ హూ ఆర్ లైక్ కంపెనీస్ లో ఎక్కువ స్టాక్ ఉన్న వాళ్ళు దే గాట్ రిచర్. అదొక మెకానిజం. రెండోది ఈ ఎక్స్ట్రా స్పెండింగ్ అంతా ఇట్ వెంట్ ఇన్ టు దేర్ పాకెట్స్ టు లార్జ్ ఎక్స్టెంట్. సో Elon Musk, I remember way back 2020 time lo his net worth is somewhere around 60 billion anta unde. Now we can go back and check. 60 kuda ledu. And now all of a sudden he became the richest. He was not even in the top 5 at that time. All of a sudden he became very rich because of this mechanism. Okati, he don't have to pay that much taxes. Mostly the paper gains మీద tax లేతా ఉంటారు. I think they shouldn't do that, but anyway. So ఇవన్నీ, what I'm saying is they not only add to the deficit, they not only add to the national debt, they also create an economic imbalance among the rich and the poor. All right, the next one is important. ఈ సెనెట్ బడ్జెట్ తీసుకొని ఈ $5.8 trillion ఎక్కడెక్కడ అడుగుతున్నారో చూస్తాం, స్పెసిఫిక్ గా చూద్దాం. అందులో $5.3 trillion ట్యాక్స్ కట్స్ కి కావాలన్నాడు. ట్యాక్స్ కట్స్ వల్ల $5.3 trillion అడిషనల్ డెట్ నెక్స్ట్ 10 years లో తీసుకున్నారు. ఇప్పుడు 36 ఈ బడ్జెట్ బిల్ కానీ పాస్ అయితే ఇప్పుడు 36 కి వరి అయ్యే వాళ్ళు ఇంకొక అడిషనల్ 5.8 యాడ్ అవుతాయి. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దానికి ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ పోవాలి కదా. ఇంట్రెస్ట్ పేమెంట్ ఈజ్ సెకండ్ ఆర్ థర్డ్ లార్జెస్ట్ ఇప్పుడు నేషనల్ డెట్ కి. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు ఇచ్చిన డెట్ కి ఇంట్రెస్ట్ పే చేయాలంటే కొత్త డెట్ ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో 36 plus 6 కాదు, 36 plus maybe another $1 or $2 trillion to pay for the debt. అంత పెరుగుతుంది. ట్యాక్స్ కట్స్ కోసం వీళ్ళకి $5.3 trillion కావాలి. అదే హోమ్లాండ్ సెక్యూరిటీ, జ్యుడిషియరీ, ఆర్మ్డ్ సర్వీసెస్ ఇస్ బేసిక్లీ డిఫెన్స్ బడ్జెట్. దానికి $1.5 trillion. అంటే ఇప్పుడు 850 అంత ఉంది. 1 trillion బడ్జెట్ పెంచుతున్నారు ఓ 10 years. రిడక్షన్స్ ఎక్కడ చేశారు చూడండి. ఇలాన్ మస్క్ చెప్పాడు కదా $2 trillion కట్ చేస్తానన్నాడు బడ్జెట్ నుంచి. అండ్ నిన్న అది బేసికల్ గా ఎన్ని చోట్ల టీవీలో చూస్తే ఈజీలీ వీ కెన్ కట్ 2 అన్నాడు. 2 నుంచి 1కి వచ్చాడు. 1 నుంచి 500 అన్నాడు. నిన్న 100 billion కట్ చేస్తాం, 150 billion కట్ చేస్తున్నాడు. అది కూడా తను కట్ చేసింది కాదు, ఆల్రెడీ డిస్కంటిన్యూడ్ వాటిని కూడా తన క్రెడిట్ తీసుకుంటున్నాడు, డోజ్ క్రెడిట్. సో ద బాటమ్ లైన్, they're only showing $4 billion reductions and everywhere else they are adding. ఇది సెనెట్ ప్రపోజల్. ఇది దే ఆర్ కటింగ్ ఎడ్యుకేషన్, లేబర్ అండ్ పెన్షన్. హౌస్ సైడ్ వచ్చి మెడికేర్ ని డెసిమేట్ చేస్తారు. 10 years లో $800 billion కట్ అంట. అంటే ఇఫ్ యు ఆర్ పూర్, you cannot afford health care and you will not be reimbursed by Medicaid at that point. సో ఈ ట్యాక్స్ కట్స్ లో యాక్చువల్గా నౌ లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ద నేషనల్ డెట్. ఈ నేషనల్ డెట్ లో ఇది 2021 నుంచి ఇప్పటి వరకు ఈ నేషనల్ డెట్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఎంత శాతం జీడిపికి ఏ అంశం ఎంత శాతం కంట్రిబ్యూట్ చేస్తుంది అని చూడాలి. లెట్ us టేక్ దిస్ ఇయర్ అండి, 2013 తీసుకుందాం. ఇక్కడ ఒక వర్టికల్ లైన్ గీస్తే ఈ గ్రీన్ బ్యాండ్ కి డెప్త్ ఎంత ఉందో, రెడ్ బ్యాండ్ కి డెప్త్ ఎంత ఉందో, ఇలాగే ఎల్లో బ్యాండ్ కి డెప్త్ ఎంత ఉందో చూస్తే దాని పర్సంటేజ్, ఆ డిఫరెన్స్ చూసుకోవాలి మీరు. బేసికల్ గా నేకెడ్ అయితే చూస్తే తెలుస్తుంది. వర్టికల్ గా ఇది ఈ 2013 సంవత్సరంలో డిస్క్రిషనరీ స్పెండింగ్ కి సంబంధించి నేషనల్ డెట్ ఎక్కువ కంట్రిబ్యూట్ చేసింది. ట్యాక్స్ కట్స్ డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటే తక్కువ, బట్ దే ఆర్ ద సెకండ్ హైయెస్ట్. అలా చూడాలి. ఇప్పుడు ఈ సంవత్సరం 2024 అనుకుంటా ఇది, ఈ సంవత్సరం మోస్ట్ లేటెస్ట్ ఫిగర్స్ లో నా ఈ డెప్త్ ఎక్కువ ఉంది అన్నిటికంటే. అంటే ట్యాక్స్ కట్కి సంబంధించిన కంట్రిబ్యూషన్ టు నేషనల్ డెట్ ఈజ్ మచ్ హైయర్. ఎవరు చేశారు ట్యాక్స్ కట్స్? జార్జ్ H.W. Bush in 2001 and Trump in 2017. సరే,
2 సంవత్సరాలే చేశారు కదా! ప్రతి సంవత్సరం ఎందుకుంటదంటే, యూ హావ్ టు యాడ్ ద క్యుములేటివ్ ఇంపాక్ట్ ఆఫ్ దట్ టూ ఆల్సో కదా! ఎంత ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పుడు 10 ఏళ్ల నుంచి వరుసగా ఒక $100 వస్తే అడిషనల్ రెవెన్యూలో అంత బారో చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే అంత డెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది టాక్స్ కట్స్ లూజ్ అవ్వటం వల్ల ద దాని పర్యవసానంగా ఇంత ఇంత కట్టాల్సొచ్చింది. ఇంత ఇంత బారో చేసుకోవాల్సొచ్చింది అని అలా యూ హావ్ టు ఇంటర్‌ప్రెట్ దట్ అన్నమాట. అదండి. సో, ఇఫ్ ఎనీబడీ టెల్స్ యూ ఇన్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సమ్‌హౌ నేషనల్ డెట్ of $36 trillion is related to budget deficit. The budget deficit adds to national debt కదా. బడ్జెట్ డెఫిసిట్ కి ట్రేడ్ డెఫిసిట్ కి లింక్ పెట్టి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని చేస్తే కన్ఫ్యూజ్ కాకండి. దే ఆర్ టూ సెపరేట్ థింగ్స్. నేషనల్ డెట్ అండ్ బడ్జెట్ డెఫిసిట్స్ ఆర్ బ్యాడ్. ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ నాట్ నెసెసరీలీ బ్యాడ్. కన్స్యూమర్ హెల్తీగా ఉంటే ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ జస్ట్ ఫైన్. కన్స్యూమర్ హెల్తీగా ఎలా ఉండాలి అంటే యూ ఇన్వెస్ట్ ఇన్ హియర్ సమ్‌హౌ. There are many number of ways you can do that. If your budgets are healthy and you can respond to some extraneous events like COVID అలా వచ్చినప్పుడు then you are doing a good job. Unnecessary tax cuts ఇచ్చి it only benefits the rich. It only adds to the rich and poor imbalance. That's not a healthy economy. Republicans' prescription for everything is cut taxes. Cut taxes. Yes, taxes should be cut, but not at the upper end, at the lower end. That's my take.